కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం. మొట్టమొదటిసారి లాస్ట్ 5 ఏళ్లలో 8 సార్లు పెంచారు. ఏం చేశారో అర్థం కాని పరిస్థితి. 1,10,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. 1,10,000 కోట్లు ఒక్క పవర్ సెక్టర్ బకాయిలు 8 సార్లు పెంచారు. ఇష్టానుసారంగా చేశారు. ఒక్కోసారి 10 రూపాయలు పెట్టుకున్నారు యూనిట్, 15 రూపాయలు పెట్టుకునేసారు. ఒక ప్రణాళిక లేదు, పాడు లేదు, ఇష్టానుసారంగా చేశారు. అదే మొదటి నుంచి కూడా నాకు దీంట్లో కొంచెం అనుభవం. నేను ఇప్పుడు కాదు, 95 నుంచి పవర్ సెక్టర్లో నేను కూడా శ్రద్ధ పెట్టేవాడిని. నాకు బాగా జ్ఞాపకం. హైదరాబాద్లో ఉంటే విద్యుత్ సౌధ, మీరు కూడా ఉన్నారు. సమ్మర్ వస్తే, ఈ మాత్రం మార్చి వస్తే అసెంబ్లీలో ఏకైక సబ్జెక్టు డిబేట్ అయ్యేది పవర్. రైతులు వచ్చేవాళ్ళు, ఎమ్మెల్యేలు పంట తీసుకొచ్చేవాళ్ళు అసెంబ్లీకి, మా పంట ఎండిపోయిందనేవాడు. ఒక్కొక్కసారి అసెంబ్లీ జరగకపోతే నేను అక్కడి నుంచి అసెంబ్లీ వాయిదా వేసి ఆ పంట చూసుకొని మళ్ళా వచ్చేవాడు పోయి. ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, అలాంటి పరిస్థితి లేకుండా చేశామంటే అది పవర్ సెక్టర్లో వచ్చిన రిఫార్మ్సే కారణం. అధ్యక్ష,